దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. హై, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. భారీ నష్టాలతో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్క రోజులోనే మళ్లీ లాభాల బాట పట్టింది. దీంతో పెట్టుబడిదారులు కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. అయితే ఈ రికవరీ నిజంగా బుల్ రన్ కు సంకేతమా, లేక తాత్కాలిక బౌన్స్ మాత్రమేనా? ఇవాళ మార్కెట్లో ఏ సెక్టార్లు మెరుగ్గా రాణించే అవకాశం ఉంది? ఏ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాలి? ఎక్కడ లాభాలు కనిపిస్తాయి, ఎక్కడ రిస్క్ ఎక్కువగా ఉంది? దేశీయ అంతర్జాతీయ పరిణామాలు ఇవాళ ట్రేడింగ్ పై ఎంత మేర ప్రభావం చూపనున్నాయి? రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయాలా, లేక మరికొంతకాలం వేచి చూడాలా? ఈ అంశాలన్నిటిపై మనతో చర్చించేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నేతి మహేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్, బుధవారం అయితే భారీ పతనం అనంతరం స్టాక్ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. మరి బుల్ రన్ మొదలైంది. ఇక నిన్న రికవరీకి దారి తీసిన అంశాలు అసలు ఏంటి? ఇక్కడ నిన్న ఏదైతే యుఎస్ అండ్ ఇరాన్ వార్ తాలూకా ఇన్సిడెంట్ మళ్ళీ స్టాక్ మార్కెట్ లో చాలా పాయింట్స్ పడిపోవడానికి కారణమైపోయింది. చూస్తే బోత్ సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా పడ్డ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అలాగే రూపీ కూడా బలహీనపడిన పరిస్థితి. మొన్న 94 ఉంటే ఇప్పటికి 95 వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఆయిల్ ప్రైసెస్ కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆబ్వియస్ గా 80% ఇంపోర్ట్ ఆయిల్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ గా వలటైల్ మార్కెట్ నడుస్తుంది అనుకోవాలి. అంటే ముఖ్యంగా యుఎస్ తాలూకా వార్ సిచ్యువేషన్ నడుస్తుందని ఆ ప్రభావంతో స్టాక్ పడిపోయింది. పడిపోయిన స్టాక్ మళ్ళీ సెంటిమెంట్ ఎక్కువతో పడిపోయిన పరిస్థితి కాబట్టి ఇవాళ కొంత ర్యాలీ అయ్యే పరిస్థితి ఉంది. బట్ అది కూడా మనం చూడాలి. బట్ ఈ రోజు వచ్చేకి మెయిన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముఖ్యంగా టెక్ రిలేటెడ్ కొంత పాజిటివ్ ఉన్న కోణంలో, అంటే యుఎస్ మార్కెట్ లో కొన్ని ఐటీకి సంబంధించిన స్టాక్ పరిస్థితి ఉంది. అలాగే బ్యాంకింగ్ సైడ్ పాజిటివ్ గా ర్యాలీ పరిస్థితి ఉంది. అలాగే ఇన్ఫ్రా కూడా, అంటే ఇంకా మనం చూసుకోవాల్సింది యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అలాగే కంటిన్యూతా ఉన్న పరిస్థితి. ఎక్కువగా యుఎస్ మార్కెట్ ని కుదేలు చేస్తున్న మెయిన్ అంశం ఇన్ఫ్లేషన్. అక్కడ దానికి తగ్గట్టు అక్కడ గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేషన్ కూడా తీసుకోవట్లేదు, తీసుకున్న పరిస్థితులు కూడా ఏమి కనపడలేదు కాబట్టి సో యుఎస్ ఎకానమీ పాజిటివ్ సైడ్ వెళ్తేనే కొంత ఐటీ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా బాగా పుంజుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అదొకటి. రెండోది ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకోవాల్సి వస్తే మోస్ట్లీ లార్జ్ క్యాప్ లోనే పెట్టండి, ఎందుకంటే వాలటైలిటీ ఎక్కువ ఉంది, రిస్క్ ఎక్కువ ఉంది. అందువల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ని కొంత అవాయిడ్ చేయండి, లార్జ్ క్యాప్ లో పెట్టండి. దాంట్లో కూడా ఏదన్నా మళ్ళీ అబ్నార్మల్ ఈవెంట్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకునే పరిస్థితుల్లో ఉండేటట్టు చూసుకోండి. అంటే అప్పుడు మనం లాస్ మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంది, లేదా కొంత ప్రాఫిట్ తో బయటపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో ఈ వేలో వర్కౌట్ చేయండి. ముఖ్యంగా రూపీ 94కి వెళ్ళి మళ్ళీ 95కి వస్తున్న పరిస్థితి. అలాగే ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. అది ఇంకా వార్ నిన్న కూడా యుఎస్ అటాక్ చేసిన పరిస్థితి ఒక పోర్ట్ మీద. అది ఇంకా ఇవాళ ఎలా ఉంటుంది ఏంటన్నది. బట్ మార్కెట్ అయితే వోలటైల్ గానే ఉంది. బట్ అనుకున్న దానికంటే ఎక్కువ పడిన పరిస్థితి కాబట్టి కొంత కరెక్షన్ జరిగి ఈ రోజు నిఫ్టీ 24,000కి వచ్చే పరిస్థితి ఉందనేది చెప్పదలుచుకున్నాం. సార్, మరి ఇవాళ మార్కెట్ పై అటు దేశీయ కానీ అంతర్జాతీయ సంకేతాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ రోజు అదే ఇవాళ మార్కెట్ మెయిన్లు ఇరాన్ తాలూకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కొత్తగా యుఎస్ లో ఏమి ఇంట్రెస్ట్ చేంజెస్ కానీ ఉన్న మేజర్ చేంజెస్ ఏమి లేవు. దానివల్ల పెద్ద అబ్నార్మల్ చేంజెస్, అబ్నార్మల్ గా ప్యానిక్ సిచ్యువేషన్స్, అబ్నార్మల్ పాజిటివ్ సిచ్యువేషన్స్ ఏమి వాళ్ళ మార్కెట్ లో ఏమి ఉండవు. బట్ ఏదైతే స్టాక్ డ్రాస్టిక్ గా, అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంది, ఏదైతే స్టాక్ బాగా ఎక్కువ పడిపోయిందో ఆ స్టాక్ మళ్ళీ రికవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి
ఆ స్టాక్ ని కొంచెం అనలైజ్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ కి వర్క్ చేసుకుంటే బాగుంటుందని చెప్పదలుచుకుంది. సార్ మరి బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫార్మా, మెటల్ రంగాల్లో ఏవి బలంగా ఉండబోతున్నాయి? సో ఇవాళ మనం ఒకసారి పాజిటివ్ ఉన్న స్టాక్స్ ఒకసారి మనం ఇక్కడ లిస్ట్ తీసుకున్నాను. ఒకసారి అవి చూస్తే రిలయన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, టీసీఎస్ ఒకటి, ఎల్ఎన్టీ కూడా బాగా ఎల్ఎన్టీ వచ్చే ఇన్ఫ్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మీద బేస్ ఉన్నాయి. బట్ కొంత యుఎస్ లో వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ అదొకటి. రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ మెయిన్. ఈ బ్యాంకింగ్ లో ఎఫ్ఐ ఇన్ఫ్లో ఉంది, మెయిన్ వచ్చి బయింగ్ ఎక్కువ కనపడతానే ఉంది, పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంకింగ్ సెక్టర్ కొంత పాజిటివ్ గానే ఉన్న పరిస్థితి కనపడుతుంది. బట్ ఇబ్బంది పడే స్టాక్స్ వచ్చేకి ఈ ఆయిల్ మీద డిపెండ్ అయింది, మెయిన్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ లైక్ ఇవన్నీ కూడా ఏవియేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్లైన్స్ కానీ, జెట్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే ఏవియేషన్ కంపెనీస్ అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే కెమికల్ సెక్టర్, ఫార్మా కొంత అవి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈరోజు పాజిటివ్ అండ్ కొంత రిస్క్ ఉన్న సెక్టర్స్ అనుకోవచ్చు. మనం ఈరోజు మెయిన్ ముఖ్యంగా మనం ఒక ఐపీఓ ఇంకొకటి వస్తా ఉంది, అది కూడా ఒకసారి మనం చూస్తే అర్థం అవుతా ఉంటుంది. ఈరోజు ఐపీఓ మెయిన్ బోర్డ్ ఐపీఓ ఒకటి, మెయిన్ బోర్డ్ ఐపీఓలు మెయిన్ ఇది 742 కోట్ల తాలూకా ఐపీఓకి వెళ్తున్న పరిస్థితి. అంటే ఇది ప్రైస్ కూడా 200 నుంచి 204 మధ్యలో కోట్ అయ్యే పరిస్థితి ఉంది. బట్ దీంట్లో లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదా షార్ట్ టర్మ్ బుకింగ్ బెటరా అంటే ఇది రెవెన్యూ గ్రోత్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఐపీఓ బుకింగ్ తర్వాత కొంత పాజిటివ్ సైడ్ ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఒక స్థాయికి వెళ్ళే పరిస్థితి. అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉపయోగపడుతుంది. బట్ లాంగ్ రన్ లో వచ్చేకి ఈ ఇండస్ట్రీ మీద నమ్మకం ఉండాలి. మెయిన్ వచ్చేకి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి దాని మీద కొంత మనకి నమ్మకం ఉండే అది వర్క్అవుట్ అయిపోయింది. ఇది కేబుల్ కి ఇది సంబంధించింది, వాటి మీద నమ్మకం ఉంది లేదా పర్లేదు గ్రోత్ అనుకుంటే పర్లేదు. బట్ ఇది హెవీ డెట్ ఉంది ఈ కంపెనీలు, అందువల్ల ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐపీఓ కన్నా కూడా షార్ట్ రన్ లో అంటే ఈ రోజు ఐపీఓ ప్రైస్ కంటే కొంచెం పెరిగే ప్రైస్ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కోసం ఈ ఐపీఓ ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సార్ అసలు మార్కెట్ రికవరీపై నమ్మకం పెట్టొచ్చు అంటారా? సో అది కూడా మనం జనరల్ గా మనం డిస్కస్ చేసినప్పుడు మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. ప్లస్ రెండోది మనం కూడా చెప్పాము ఇంకొక అబ్నార్మల్ ఏం జరగదు అని. అంటే ఇరాన్ అమెరికా మోస్ట్లీ ముగిసిపోయినట్టు అనుకుంటుందని మనం అనుకున్నాం. బట్ మళ్ళీ అది హ్యాపీన్ అయింది కాబట్టి ఈ ట్రంప్ వీళ్ళు ఉన్న టైంలో ఏదైనా సాధ్యమవుతుంది. మార్కెట్ లో మనం ఏది కూడా గ్యారంటీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఒక ఇన్మెచ్యూర్ జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అది మనం అంతా కాన్ఫిడెంట్ గా కంఫర్ట్ గా ఉంటుంది అనేది మనలో. బట్ వాలటైలిటీ ఉంటుంది. బట్ దీనికి రెడీగా ఉండాలి. మనం ఏ స్టాక్ కొన్నా స్టాక్ మోర్ క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తూ డౌన్ ఫాల్ అవుతున్నా లేదా పరిస్థితులలో ప్రాఫిట్ బుక్ చేసుకుని క్లోజ్ చేసుకోవడం, లేదా డ్రాస్టిక్ గా పడిపోయిన పరిస్థితుల్లో క్లోజ్ చేసుకుంటే లాస్ట్ పరిస్థితి ఉంటుంది. స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్లా ఇవన్నీ కూడా ఈ వలటైల్ మార్కెట్ లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్. బట్ బెటర్ కొంత టైం ఈ ట్రేడింగ్ కి 2-3 రోజులు దూరంగా ఉంటుంది బెటర్ అనేది. లేదా ఏదైతే స్టాక్ ఎక్కువగా ప్యానిక్ అయిపోయి పడిపోయింది, ఇరాన్ మళ్ళీ అమెరికా వారు వచ్చింది అనేది ఎనివే మళ్ళీ స్టేబుల్ అవుతున్న వాతావరణం ఉంది కాబట్టి పడిపోయిన స్టాక్ ఒకసారి తీసుకొని అది బుక్ చేసుకుంటే ఆ కరెక్షన్ జరిగిన టైంలో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది అనేది చెప్పదలుచుకుంది. సార్ మరి ఇవాళ ట్రేడర్లు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలంటారు? సో అదే ఇవాళ ట్రేడర్లు జనరల్ గా లాంగ్ క్యాప్ లోనే పెట్టండి, షార్ట్ అండ్ మిడ్ క్యాప్ లో ఏమీ అవసరం ఉండదు. అంటే అంత వోలటైల్ ఎన్విరాన్మెంట్ ఉంది. బట్ లాంగ్ క్యాప్ లో పెట్టింది కూడా మార్కెట్ ని క్లోజ్ చేస్తూ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ప్రాఫిట్ బుకింగ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, కొంత సేఫ్ గేమ్ ఆడండి అనేది చెప్పదలుచుకుంది.
అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే సమయమా లేక రిస్క్ చేసే సమయం అంటారా? అంటే ఇప్పుడు జనరల్ గా అయితే వార్ సిచ్యువేషన్ ఏముంటో తెలియదు, ఇంకా పడిపోద్దో కూడా తెలియదు మనకు. ఎందుకంటే వార్ ఇలా కంటిన్యూ అయితే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే పరిస్థితి వస్తుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగితే రూపీ బలహీన పడిపోతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. దాంతో ఎకానమీ నెగిటివ్ సైడ్ కనపడ్డప్పుడు ఎఫ్ఐఎస్ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ట్రిగర్ పాయింట్ ఈజ్ వార్ ఓన్లీ, జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉంది. సో దాని మీద అది సెటరేట్ అవుతుందా లేదా పాజిటివ్ వెళ్తుందా, అవన్నీ ఉన్న అన్సర్టన్ ఎన్విరాన్మెంట్ లో కొంత టైం కాషియస్ గా వెళ్ళాలి. మనం వార్ అయిపోయింది, వార్ జరగదు, వార్ క్లోజ్ అయిపోయిందని మనం అనుకోలేము. బట్ అట్ ది సేమ్ టైం వార్ కంప్లీట్ గా వెళ్తా ఉందని కూడా మనం చెప్తాం. దట్స్ వై వాలటైలిటీ ఈజ్ మోర్ ఇన్ ది మార్కెట్. ఓకే, ఏమైతే పర్లేదు, టెస్ట్ చేద్దాం అన్న రిస్క్ యాటిట్యూడ్ ఉంటే పెట్టండి. లేదు, సేఫ్ గేమ్, నేను ఇబ్బంది పడకూడదు, జాగ్రత్తగా ఉండాలనుకున్న వాళ్ళు కొంత టైం 2-3 రోజులు వేచి చూడండి అని చెప్పదలుచుకుంది. మరి రిటైల్ ఇన్వెస్టర్లు కొనాలంటారా లేకపోతే ఇంకొంచెం సమయం వేచి చూడటం బెటర్ అంటారా? సో జనరల్ గా రిటైల్ ఇన్వెస్టర్స్ మెయిన్ ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకేమి ఒక సాలిడ్ సమాచారం ఉండదు కాబట్టి కొంత వేచి చూసే దూరంలోనే ఉండండి. బట్ వాడికి కూడా నేను చెప్పదలుచుకుంది, లిస్ట్ తీసుకోండి. ఏ స్టాక్ అయితే ఈ సెన్సెక్స్ బిఎస్సి పట్టుకోవడం వల్ల పడిపోయింది, వాటి బీటా కూడా ఒకసారి చూసుకోండి. అలా ఫండమెంటల్స్ బాగుండి ఈ ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల పడిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు అది ఎంతవరకు కరెక్షన్ జరుగుతుందో కూడా చూసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ బిఎస్సి పాయింట్స్ చాలా పడ్డాయి. అది బిఎస్సి ఎంతవరకు రికవర్ అవుతుందనే దాన్ని చూసుకొని దాని ప్రకారం ఆ స్టాక్ కూడా ఎంత గెయిన్ అయ్యే పరిస్థితి ఉంటుందో చూసుకొని దాన్ని మైండ్ లో పెట్టుకొని దాని తాలూకా స్టాక్ పిక్ చేసుకొని కొనుక్కోవడానికి కూడా. బట్ అది కూడా నాట్ షూర్. మనం అనుకుంటుంది కరెక్షన్ జరుగుతుంది, మళ్ళీ టెన్షన్స్ పోతుంది అని. మళ్ళీ వారు పెరిగితే కరెక్షన్స్ సంగతి ఉండదు, ఇంకా టెన్షన్స్ పెరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా సేఫ్ గేమ్ ఆడండి. పర్టికులర్లీ నేను చెప్పదలుచుకుంటుంది, ఈ రోజు ఐపీఓ మెయిన్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ కోసం ట్రై చేయండి. ఈ 2-3 రోజులు దాంట్లో ఐపీఓకి వెళ్ళే పరిస్థితి, ఫండమెంటల్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. కొంత ట్రేడ్ అయ్యే ప్రైసెస్ కన్నా కూడా దాని వర్త్ ఎక్కువే కాబట్టి కొంత ప్రైస్ అప్వర్డ్ ర్యాలీ అయ్యే పరిస్థితి ఉంటుంది. దానివల్ల కొంత గెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఒకసారి ఆలోచించడానికి చెప్పదలుచుకున్నాను. సార్, మరి ఇప్పుడు ఎస్ఐపి కొనసాగించాలంటారా? అంటే మేడం ఎస్ఐపి కొనసాగించే బెటర్ అంటారా? ఎస్ఐపి కొనసాగిస్తే అదే ఆలోచించాలని చెప్తున్నాను. అంటే మనం క్లియర్ గా వెళ్ళాలా లేదనేది వాలటైల్ మార్కెట్ కాబట్టి కొంత టైం అయితే హోల్డ్ లో ఉండండి చెప్పదలుచుకుంటున్నాను. అంటే స్టాక్ మార్కెట్ మళ్ళీ పరుగులు పడుతుందా లేక ఇది రికవరీ తాత్కాలికమేనా? ఈ రికవరీ తాత్కాలికం. ఎందుకంటే ఈ అన్నది టెన్షన్స్ కి పడిపోయిన స్టాక్ ఎక్కువ పడిపోయింది, దాన్ని మళ్ళీ కరెక్షన్ అయిపోయి వస్తుంది. మళ్ళీ ఈ లోపల ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమన్నా వచ్చి లేదా మళ్ళీ ఆడ కోర్టులో ఆల్రెడీ యూఎస్ దాడి చేసిన పరిస్థితి, పర్టికులర్ గా వాటిల్లో మనకు సంబంధించిన షిప్లు ఉండే ఏరియాలోనే పడిందంటే దాని ఇంపాక్ట్ ఏమన్నా మన మీద ఆయిల్ ప్రైసెస్ మీద లేదా ఆయిల్ సప్లై మీద పడే విధానం ఉంది. కాబట్టి సో అందువల్ల ఏంటంటే ఇది తాత్కాలికమా లేదా ఇంకా పడిపోతుందా అనేది మనకి అన్సర్టన్ చెప్పాలంటే. దాంట్లో మనం ట్రంప్ నిర్ణయం, ట్రంప్ మైండ్ ఎట్లా ఉంది, లేదా ఇరాన్ తాలూకు థింకింగ్, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా మనం చెప్పలేని, అంటే ప్రిడిక్ట్ చేయలేని అంశాలు అనలిస్టులు కానీ ఇవన్నీ కూడా. దానివల్ల మనం పాజిటివ్ ఉంటుందా లేదా నెగిటివ్ అనేది ఇప్పుడైతే చెప్పలేము. సార్, మరి గ్లోబల్ మార్కెట్ల ప్రభావం ఎలా ఉంటుంది? సో జనరల్ గా గ్లోబల్ మార్కెట్ లో మెయిన్ పర్టికులర్ యుఎస్ మార్కెట్ లో అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కండి సీరియస్ గా ఉంది.
దాన్ని కట్ చేయడానికి అక్కడ గవర్నమెంట్స్ ఏమి ఇప్పుడు ఇంకా థింక్ చేస్తున్నారు, బట్ ఎనీవే అలాంటి పాజిటివ్ సిగ్నల్స్ అయితే కనపడలేదు. దానివల్ల ఆ మార్కెట్ అంతా మరీ డల్గలేకపోయింది, బట్ అంత అట్రాక్టివ్ అయితే లేదనేది మనం చూస్తే అర్థమవుతుంది. మిగతా అదర్ మార్కెట్లు కూడా చూస్తే అంత ఆ, చెప్పుకోదగ్గ అబ్నార్మల్ గెయిన్స్ కానీ అబ్నార్మల్ పడిపోయే వాతావరణం కానీ గ్లోబల్ మార్కెట్లు ఎక్కడా లేదు. బట్ డెఫినెట్ గా ఈ వార్ కంటిన్యూ అయితే మళ్ళీ టోటల్ గ్లోబల్ స్టాక్ మార్కెట్లు అన్నింటిలో కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. పర్టికులర్ గా ఈ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే, ఎక్కువ గల్ఫ్ రిలేటెడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే కంట్రీస్ లైక్ ఇండియా కానీ, అలాగే చైనా కూడా ఎక్కువగా దీని మీద, ఇరాన్ ఇటు ఈ గల్ఫ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి కాబట్టి డెఫినెట్ గా ఈ ఎక్కువగా ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాం. అంటే మార్కెట్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టడం సరైన సమయమేనా? అదే ఇప్పుడు ఒక అన్సర్టన్ ఎన్విరాన్మెంట్ లో కొంత టైం వేచి ఉండడం అనేది చెప్పదలుచుకుంటున్నాం. ముఖ్యంగా లేదు మనం పెట్టాలనుకున్నప్పుడు ఐక్యూ దానికి మెయిన్ బోర్డు దాని వరకు చూసుకొని ఎనివే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే విధానం కానీ థింక్ చేయాలి. కానీ ఇప్పటికి రిస్క్ పెట్టే యాంగిల్లో లేదా లార్జ్ స్కేల్లో పాజిటివ్ ఉండే యాంగిల్ కూడా ఏం లేదు కాబట్టి బ్యాలెన్స్డ్కి వెళ్ళటం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. మరి రాబోయే ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ దిశ ఎలా ఉండబోతుంది? ఇవాళ నాకు తెలిసి కొంత కరెక్షన్ జరిగే ప్రాసెస్ నడుస్తుంటది. ఇవాళ అంటే నిన్న పడ్డ స్టాక్ కరెక్షన్ జరుగుతుంది, బట్ ఎంత పడింది మొత్తం కరెక్షన్ జరిగి పాజిటివ్ సైడ్ వెళ్తుందా లేదా కొంతవరకు కరెక్షన్ జరుగుతుందా అనేది ఇవాళ చూడాలి. సో ఇవాళ దాన్ని బట్టి మనం రేపటి ఎలా ట్రేడింగ్ సెషన్ ఉంటుంది అనేది మనకు ఒక అర్థం అవుతుంది. రేపటి మండే. అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? జనరల్ గా ఇవాళ ట్రెండ్ ఇవాళ బట్టి నెక్స్ట్ వీక్ డిసైడ్ అవుతుంది. బట్ రేపు ఎల్లుండి కూడా పెద్ద అబ్నార్మల్ గా మళ్ళీ ఏదైనా ఇట్లాంటి ఏం లేకపోతే మళ్ళీ మండే నుంచి కొంత పాజిటివ్ స్టడీ పరిస్థితి ఉంటుంది. అవన్నీ కూడా మనం అన్ని పాజిటివ్ ఉంది అనుకుంటాను. బట్ డెఫినెట్ గా మళ్ళీ ఏదన్నా హెవీ టెన్షన్స్ వచ్చినప్పుడు మండే నుంచి ఇంకా డ్రాస్టిక్ గా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎగ్జిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంక ఇప్పటి వరకు ఎఫ్ఐఏలు బయ్యింగే ఉన్నాయి. వన్స్ ఎఫ్ఐఐలు కానీ సెల్లింగ్ వచ్చేసాయండి ఆటోమేటిక్ గా ఇంకా సెన్సెక్స్ కానీ బిఎస్సి నిఫ్టీ కానీ పడే పరిస్థితి ఉంటుంది. దాంతో స్టాక్స్ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో నెక్స్ట్ వీక్ లో స్టార్టింగ్ నుంచి కొంత కాషియస్ గా ఈ 2 రోజుల డేటా లేదా ఎస్టిమేషన్, కొంత అనలిస్ట్ రిపోర్టు, భవిష్యత్తులో ఇంకొంచెం ఏమన్నా కొంతవరకు ప్రిడిక్ట్ చేయగలిగిన ఈవెంట్స్ ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తే దాన్ని బట్టి మండే మీరు తీసుకునే విధానం, మీరు ఆలోచించే విధానం, మీ వెళ్ళే విధానం ప్లాన్ చేసుకుంటారని చెప్పదలుచుకుంటాను. అంటే రికవరీకి ప్రధాన అసలు కారణాలు ఏంటి? దేశీయ అంశాల లేక అంతర్జాతీయ పరిణామాలు అంటారా? మెయిన్ రికవరీకి లేదా ఈ పడిపోవడానికి మెయిన్ కారణాలు ఇవే. ఆయిల్ ప్రైసెస్ సంబంధించి అది స్టేబుల్ అయిపోయి అది కరెక్ట్ అయిపోతే రికవరీకి ఛాన్స్ ఉంది బాగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి, రిజల్ట్స్ పాజిటివ్ కనపడుతున్నప్పుడు ఆబ్వియస్ గా ఆ పాజిటివ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని అప్ మూవ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు సెన్సెక్స్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతా ఉంటది. దాంతో ఎఫ్ఐఏలు వచ్చిన పరిస్థితి ఉంటుంది. అలాగే వార్ టెన్షన్స్ పోవటం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గే పరిస్థితి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఇంపోర్ట్ కాస్ట్ తగ్గే పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వస్తే పీపుల్ దగ్గర సేవింగ్స్ పెరుగుతాయి. సేవింగ్స్ మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్కి లేదా మనీ ఫ్లో ఈక్విటీకి వచ్చే విధానం, ఇవన్నీ ఒక సైకిల్ ప్రాసెస్. ఇవన్నీ అంటే వీటన్నిటికీ ఒక ట్రిగర్ పాయింట్ వచ్చేకి వార్ సిచ్యువేషన్ కాబట్టి అది సెటిల్ అయితే ఎవ్రీథింగ్ సెటిల్ అయిపోయి సెంటిమెంట్ పాజిటివ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. బట్ దాన్ని మనం ఎస్టిమేట్ చేయాలి. బట్ ఎనివే ప్రెడిక్ట్ కూడా పాజిబుల్ అవున సిచ్యువేషన్. అంటే ఇంతకుముందు వార్ ఏదన్నా ఉంటే చాలా ప్రాసెస్ నడిచేది. అంటే మనం అక్కడ ప్రిడిక్ట్ చేయగలిగేవాళ్ళం ఇది వార్ జరుగుద్దా ఆగుద్దా అనేది. బట్ ట్రంప్ లాంటి వాళ్ళతో ఏ క్షణం ఏదో రాత్రి గుర్తొచ్చి కలరాలకి వెళ్ళే విధానం ఉంటుంది కాబట్టి
అనలిస్ట్ కూడా ఈ ప్రాసెస్ లో ప్రిడిక్ట్ చేయలేదు అనేది మనం చేయలేదు అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సార్ మరి ఇవాళ ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే గెయిన్ అయ్యే అవకాశం ఉందంటారు? పర్టికులర్ ఇవాళ వచ్చే కదా ఎంత చెప్పాను, రిలయన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి, ఇవి అంటే నేను ఐటీ ఒకటి, బ్యాంకింగ్ సెక్టర్ ఎల్ఎన్టీ అంటే ఇన్ఫ్రా కూడా కొంత మోడరేట్ గా ఉండే విధానం ఉంది కాబట్టి ఈ సెక్టర్ షేర్స్ కొంచెం చూసుకోండి. సో దాని తాలూకు బుక్ చేసుకోండి, ఏం తేడా వస్తే ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకొని క్లోజ్ చేసుకోండి అని చెప్పదలుచుకోండి. రైట్ మహేశ్వరరావు గారు, మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.